नाजरीन, आप देख रहे हैं रियासत आंध्र प्रदेश का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना वकील साहब पोस्ट। सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब फिर एक नए पोस्ट के साथ आपके रूबरू हाजिर है। आज की अहम खबर ये है कि आज सैयद अफसर बादशाह अलहाज तेलुगुदेशम पार्टी के कायद ने करनूल का दौरा किया। इस मौके पर उन्होंने मीडिया से बातचीत करते हुए कहा कि करनूल एमपी कॉन्स्टिट्यूंसी की सीट सिर्फ मुस्लिम अक़लियत को दी जाए, क्योंकि पिछले 3 मरतबा से बीसी तबके को दी जा रही है और वो कामयाब भी नहीं हो रहे हैं। अफसर बादशाह ने मुतालबा किया कि इस बार एमपी की सीट तेलुगुदेशम पार्टी सिर्फ और सिर्फ मुस्लिम अक़लियत को दी जाए, बल्कि अलहाज सैयद अफसर बादशाह को ही दी जाए। उन्होंने मुतालबा किया कि उन्हें सीट एमपी की उन्हें दी जाए। अगर वो कामयाब होते हैं तो मुस्लिम अक़लियतों के लिए और तेलुगुदेशम पार्टी के लिए बड़े पैमाने पर काम करने का उन्होंने वादा किया है। तस्वीर में आप देख सकते हैं कि अलहाज अफसर बादशाह के ताल्लुकात तेलुगुदेशम पार्टी कायदीन से बड़े पैमाने पर हैं। ఈ దినం ప్రజలకి నా ముఖ్య ఉద్దేశం తెలిపేదంటే, నేను కర్నూలు డిస్ట్రిక్ట్ మైనారిటీ పార్లమెంట్ సెల్ అధ్యక్షుడిని. ఈసారి 2024లో జరగబోయే ఎలక్షన్స్లో ఎంపీ అభ్యర్థిగా నేను నామినేషన్ చేసినాను. పార్టీ అధ్యక్షుడికి చంద్రబాబు గారికి, తర్వాత లోకేష్ బాబు గారికి, మన బీటీ నాయుడు గారికి అందరికీ నా యొక్క నామినేషన్ పత్రాలు అందరికీ అందజేసినాను. వాళ్ళందరూ చూసి ఆలోచించి చెప్తా అన్నారు. బాబు గారు ఆధ్వర్యంలో ఉంది కనుక బాబు గారు ఎలాంటి అలా అన్నారు. 2024లో నేను మైనార్టీ తరఫున కర్నూలు డిస్ట్రిక్ట్కి ఎంపీగా నిలబడాలని ఉద్దేశం ఉంది. నిలబడినాను. మీరు అందరూ ప్రజలు నాకు సహకరించాలని, నా సహకరించి మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా మీకు తెలపడం ఏమంటే, ఎంపీగా నాకు సీటు వస్తే నేను మన డిస్టిక్లో ఉండే ఎంపీలు, మన డిస్టిక్లో ఉండే ముస్లింలు మరియు ఇతర బీసీ, ఎస్సీ, ఎస్టీ అందరూ కలిసి అందరికీ సహాయ సహకారాలు అందిస్తానని మనమందరూ కలిసి ముందుకు పోతే, ఇంతవరకు మైనార్టీలకు ఎవరికి ఇవ్వలేదు. ఇంతకుముందు బీసీలకే అన్ని ఇచ్చినారు. ఇప్పటికీ 2-3 సార్లు బీసీనే ఇచ్చినారు. బీసీలు ఇచ్చినా కానీ ముందుకు రాలేదు, గెలిచలేదు టీడీపీ. గత 20 ఏళ్ళు కేఈ కృష్ణమూర్తి గారు లాస్ట్, తర్వాత మళ్ళీ ఎవరు ఎంపీగా ఎదగలేదు ఎంత బీసీలు ఇచ్చినా. ఇప్పుడు కానీ బీసీకే ఇస్తా అంటున్నారు. నా యొక్క అభ్యర్థం నేను పెట్టేదేమంటే, మైనార్టీకి ఇస్తే మీకు బాగుంటుందండి. డిస్టిక్లో మైనార్టీ యొక్క ప్రభావం ఎక్కువ ఉంది, మైనార్టీ స్ట్రెంత్ ఎక్కువ ఉంది, మైనార్టీలు అందరూ నా వెనుక ఉన్నారు. మీరందరూ పార్టీ అధ్యక్షులు మరియు వచ్చేసి డిస్టిక్ అధ్యక్షులు అందరూ మాకు సహకరిస్తే నాకు టికెట్, ఎంపీ టికెట్ ఇస్తే నేను గెలిచి మీకు 2 లక్షల ఓటుతో గెలిచి మీకు చూపిస్తానని నేను చెప్తున్నాను. ప్రజలందరూ నా వెనుక ఉన్నారు. ప్రజలు కానీ నేను రిక్వెస్ట్ చేసేదంటే, మీరందరూ మైనార్టీస్ అనుకున్నట్ల నేను మైనార్టీ కాదు, అందరి మీ అభ్యర్థిని, మీ యొక్క ఇదిని మీ అందరికీ సహాయ సహకారాలు అందిస్తానని, నా యొక్క చైతన్య సహకారులు ఎంపీ ఫండ్స్ కానీ ఏమన్నా వచ్చినా మీకు అందరికీ అందించే విధంగా నేను కృషి చేస్తానని మీకు తెలుపుతున్నాను. మీరందరూ కలిసి నాకు సహకారం చేయాలని, గెలిపించకి నేను ప్రయత్నం చేస్తున్నా. మీరందరూ గెలిపేయాలని, భారీ మెజార్టీతో గెలిపేయాలని మీరు కోరుకుంటున్నాను. నా యొక్క అఫ్సర్ బాషా డిస్ట్రిక్ట్ మైనార్టీ సెల్ అధ్యక్షుడిని.